ఈరోజు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల మ్యారేజ్ యానివర్సరీ. ఆ దంపతులకు మనస్ఫూర్తిగా ముందుగా శుభాకాంక్షలు. అయితే వాళ్ళ యానివర్సరీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, వాళ్ళ ఫ్యాన్స్ సోషల్ మీడియా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతూ విష్ చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం విషయంలో కామన్గా కనిపిస్తూ ఉన్నది, ఇన్ని కష్టాలైనా ఇంత ద్వేషం రాష్ట్రంలో అందరూ ప్రదర్శిస్తూ ఉన్నా అంటే వీళ్ళ ద్వేషిస్తుల గుంపు అంతా ఏకమై ప్రదర్శిస్తూ ఉన్న మొక్కవు అని ఆత్మవిశ్వాసంతో వాటన్నింటినీ ఎదుర్కొంటూ బాగా చక్కగా నవ్వుతూ ఇంత ఓర్పు ఇంత సహనం ఎక్కడ నుంచి వచ్చింది అని చెప్పి కొన్ని పాటలు జోడించుకొని వాళ్ళకు విష్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఇంత ఓర్పు సహనం వెనుక వాళ్ళ శ్రీమతి గారు వైఎస్ భారతి గారు కూడా ఉన్నారు అని చెప్పి కొందరు మాట్లాడుకుంటూ కొందరు పెడుతున్నటువంటి పోస్టులు అయితే బాగా షేర్స్ అవుతూ ఉన్నాయి. వాళ్ళ వైసీపీ కార్యకర్త ఒక అభిమాని పెట్టిన పోస్ట్ ఏంటి అంటే, నువ్వు ఒంటరిగా బయటకు వస్తే అయ్యో పక్కన భార్య లేదంటారు, మీరిద్దరూ కలిసి వస్తే పక్కన చెల్లి లేదంటారు, మీ ముగ్గురు కలిసి వస్తే అదిగో అక్కడ తల్లి లేదంటారు, అందరూ కలిసి వస్తే అమ్మో కుటుంబ పాలన అంటారు, నువ్వు అడుగు బయటకు వేయకపోతే అదిగో మమ్మల్ని చూసి భయపడి బయటకు రావడం లేదంటారు, నువ్వు అడుగు తీసి బయటకు వేస్తే అదిగో మమ్మల్ని చూసి భయపడి పారిపోతున్నాడంటారు, నువ్వు అడుగు వేయకపోయినా వేసినా అది ఒక సంచలనమే, నీ శత్రువులకి ప్రతి క్షణం సంకటమే, గల్లీలో మరిగే ప్రతి సిల్లి శునకాలకు ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతే మన సమయం వృధా, వాటిని పట్టించుకోకుండా కొట్టే ఎంతో విలువైన సమయం ఆదా, బహుశా అందుకేనేమో వీధి కుక్కలకు సకాలంలో సరైన చికిత్సలు చేసి వాటిని అదుపులో పెట్టాలని మొన్నటికి మొన్న గౌరవ న్యాయస్థానం ఒక మంచి మాట చెప్పింది. అనునిత్యం పేదల గురించి పరితపించే మీ దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ మ్యారేజ్ యానివర్సరీ విషయం చెబుతూ కొందరు ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు పోస్టులు పెడుతూ ఉన్నారు. మరికొందరు జగన్మోహన్ రెడ్డిని ఒక దేవుడు అని తన ద్వేషిస్తులందరూ గుర్తిస్తూ ఉన్నారు. కాబట్టి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు జగన్నామస్మరణలోనే వాళ్ళు తరించిపోతున్నారు అని మరికొందరు పెడుతూ ఉన్నారు. పెద్ద మొత్తానికైతే ఇంతమంది ఏకకాలంలో దాడి చేస్తూ ఉన్నా వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలుగుతున్నటువంటి ఆ మనోనిబ్బరం, వాటన్నిటినీ తట్టుకొని నవ్వుతూ ఆయన ఉంటున్నటువంటి ఆయన వ్యవహార శైలి, నవ్వుతూ ఉంటున్నటువంటి ఆయన కాన్ఫిడెన్స్ని వాళ్ళ అభిమానులైతే వాళ్ళ పెళ్లి రోజు శుభాకాంక్షల మెసేజ్లు దాన్ని బాగా హైలైట్ చేసి పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు.